ఓకే. తక్కిమీరు ఎవరు? తక్కిమీరు ఎవరు? ఆయన ఎక్కడ కూర్చునేవాడు? ఏమి లేవు. చెప్పు. ఢిల్లీలో జామా మసీదు మెట్ల మీద కూర్చునేవాడు. అటుపక్క ఇటుపక్క ఎవరు కూర్చునేవాళ్ళు? బిచ్చగాళ్ళు, బిచ్చగతులు కూర్చునేవాడు. రకరకాల భాషలు, రకరకాల యాస, రకరకాల పలుకుబడి వినేవాడు. ఆయన ఎవరు అసలు ఇంతగా? ఏ కవి? ఉర్దూ కవి. అర్థమైందా? తగ్గిపోయింది. సరే, అంబడిపూడి వెంకటరత్నం రాసిన కవిత ఏంటి? కావ్యం ఏంటి? రచన ఏంటి? అంబడిపూడి వెంకటరత్నం రాసిన వత్సలుడు అనే రాశాడు. ఎన్నైనా వత్సలుడు అనే రాశాడు. సరే, ప్రౌఢ కావ్యాన్ని ఎవరు రాశారు? ఆ కావ్యం పేరు చెప్పదు మీరు. ప్రౌఢ కావ్యం అంటే ప్రౌఢ అంటే యంగ్లో ఉండే కావ్యం కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. కప్పలో కూడా గడియారాలు. సరే, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి రాసిందేంటి? నువ్వు కూడా ఊరక మాట్లాడు. ఏ కావ్యం అది? ప్రౌఢ కావ్యం. ఏ కావ్యం అది? అరే ఆడలేకపోతారు. ఆడపిల్లకి సిగ్గులేదు. చెప్పలేవా? ఏంటది కావ్యం? ఇప్పుడు చెప్పు. కావ్యం ఏంటి? పెద్దగా చెప్పండి. ఇప్పుడు ఏందా పెద్దగా చెప్పండి. ఏదో పిచ్చి భాష మాట్లాడు. చెప్పు. ఏంటది? నువ్వు చెప్పు. సరిగ్గా చెప్పు. చూడండి కూడా సరిగ్గా కూర్చో. స్టాండ్. విక్రమార్క దేవ చరిత్ర. అది గడియారం రామకృష్ణ శాస్త్రి గారు ఏ సంస్థలో పనిచేసేది? శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ ఎక్కడ ఉన్నాడు? లెసన్ రాసింది ఆంధ్ర సారస్వత పరిషత్. ఇదే రాశాడు. చెప్పు. సరిగ్గా నుంచో. ఎవరు నుంచో? ఆంధ్ర సారస్వత పరిషత్ అనండి. ఆంధ్ర సరస్వతి పరిషత్. సరస్వతి అంటే చదువు పరిషత్. ఆ రోజుల్లో సారస్వత పరిషత్ ఇంగ్లీష్ రాస్తుంది కాబట్టి వాళ్ళు కూడా సారస్వత్ అన్నారు. అదే సరస్వతి పరిషత్ అది తెలుగులో. ఇంగ్లీష్లో SWA ఉంటుంది కదా, అందుకని సారస్వత్ పరిషత్ అన్నారు. అది సరస్వతి పరిషత్ అన్నమాట. అర్థమైందా? గడియారంగా ఇప్పుడు చెప్పండి. సామల సదాశివ గారు తెలిసిన కవులు ఎవరు? వారి యొక్క రచనలు ఏంటి? రాయండి. చెప్పు. కూడా చెప్పు. గడియారం రామకృష్ణ శాస్త్రి గారు. చెప్పండి. కోటి అంబడిపూడి వెంకటరత్నం గారు రాసిన రచన ఏంటి? ఇప్పుడే చెప్పింది. వత్సలుడు. అంబడిపూడి వెంకటరత్నం రాసింది వత్సలుడు. ఈయన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు రాసింది ఇప్పుడే చెప్పింది మీరు. విక్రమార్క దేవ చరిత్ర. తక్కిమీరు ఎవరు? ఉర్దూ కవి. జామా మసీద్ మెట్ల మీద కూర్చునేవాడు. బిచ్చగత్తుల అనుకునేవారి యొక్క భాష వినేవారు. దానివల్ల ఆయనకి పలుకుబడిన గురించి తెలిసింది. వాళ్ళ యాస ఏంటనేది, ఆ ప్రాంతాల యాస అనేది తెలిసింది. సాముల సదాశివ గారు. సరే, హరి రామచంద్ర ఇక పట్టు అని ఎవరన్నారు? ఆయన పేరేంటి? ఎవరన్నారు? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అన్నారు. ఇక పట్టు అంటే తీసుకోవాలి అని ఎవరన్నారు?
ఏమన్నారు? ఎవరి భాష వారికి వినసొంపునే కవి యొక్క ఇతర రచనలు ఏంటి? ఇతర రచనలు ఏంటి తెలవదా? ఇప్పుడే కదా కవి రచన చదివి ఫస్ట్ క్వశ్చన్ చదివింది. ఎనమా చెప్పింది కదా, షణ్ముఖి చెప్పింది. మళ్ళీ చెప్పు షణ్ముఖి, మళ్ళీ చెప్పు నిలబడి చెప్పు, తొందరగా చెప్పాలి. వెళ్దాం తొందరగా చెప్పు, వీటిని కరెక్ట్గా చేయండి. ఉర్దూ సాహిత్య చరిత్ర, మలయ మారుతారంటే గాలులు మారుతారంటే ఇంకోటి ఏంటి? స్వర్ణ వరలయలు. ఇంకోటి యాది అంటే గుర్తుకుంటాం. యాది చెప్పు, ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పింది కదా. చూడండి మీరు అన్నీ ఇప్పుడు చెప్పు. ఎనొద్దు వారి సరికి చెబుతుంటే యాది వరలయలు, స్వర్లయలు కాదు, వరలయలు. వరలయలు మలయ మారుతాలు. మలయ మారుతాలు మీకు గాలి కూడా ఏర్పరిచి మ్యాచ్కి అదే మలయ మారుతాలు. మలయ మారుత వేస్తూ ఉంటే తిరుగుతూ ఉంటారు. మలయ మారుతాలు, యాది, ఉర్దూ సాహిత్యం. అర్థమైనా? ఉర్దూ సాహిత్యం, మలయ మారుతాలు, యాది, వరలయలు. 4 గుర్తు పెట్టుకుంటారు. చెప్పు వరుసగా చెప్పు. చెప్పు వరలయలు, వరలయలు, సొరలయలు. సరిపించు, ఉర్దూ కవితలు, వరలయలు, మలయ మారుతాలు, యాది. యాది అంటే గుర్తుకుంటాం. ఇప్పుడు చెప్పండి, నువ్వు చెప్పండి. 4 చెప్పు నువ్వు. చెప్పరా మీరా? చెప్పు. నవ్వుతా ఎందుకో వెయిట్ లాక్ చలమే చికెన్ 8 చెప్పు. సాముల సదాశివ గారి రచనలు ఏంటి? ఉర్దూ కవి, ఉర్దూ సాహిత్య చరిత్ర. సరే చెప్పండి కరెక్ట్గా. నువ్వు చెప్పు రచనలు చెప్పు. ఏనండి కరెక్ట్గా ఏనండి ఏనండి ఇప్పుడు మెల్లగా చెప్పు. మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు, మీరు రాకుండా అంజదృగాయలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు, స్వరలయలు. వరలయలు, మలయ మారుతాలు, యాది, అంజదురు వాళ్ళు. ఇంకోటి సాహిత్య చరిత్ర. విక్రమార్క దేవ చరిత్ర ఎవరు రాశారు? హరి రామచంద్ర ఇక పట్టు అని ఎవరు అన్నారు? వత్సలుడు రచన ఎవరు చేశారు? అంబడిపూటి వెంకటరత్నం గారు. ఏ పరిషత్కి గడియారం వారు సరస్వతి పరిషత్, సారస్వత పరిషత్, ఆంధ్ర సారస్వత పరిషత్. జనడబ్బి ఇక పట్టు అని ఎవరన్నారు? కాదు, సాముల సదాశివ గారు. లావణ్య పేరు కూడా గుర్తుకోవాలి. సరే అర్థమైందా? లెసన్ డీప్ మార్నింగ్ చూడండి.